ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఎన్టీఆర్ నగర్లో క్రైమ్ ప్రివెన్షన్ అనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్డినెంట్ సర్చ్ ఆపరేషన్స్ను చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు 9 మోటార్ సైకిల్స్ను, తర్వాత 8 ట్రాలీలను పట్టుకోవడం జరిగింది, 9 ఆటోలను పట్టుకోవడం జరిగింది. ఒక 8 మంది సస్పెక్ట్స్, మా పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళు పోలీస్ స్టేషన్స్కు రెగ్యులర్గా అటెండ్ అవుతలేరు, సో వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. దీంట్లో మాకేందంటే ఈ ఇల్లీగల్గా ఈ మోటార్ సైకిల్స్ పైన ట్రాన్స్పోర్ట్ చేస్తారు, తర్వాత అట్లాగే ఈ ఆటో ట్రాలీస్ కూడా దొంగతనం చేయాలి లేకుంటే ఏంటి అనేది వాటిని కూడా వెరిఫై చేసి మేము పంపించడం జరుగుతుంది. మా మంచిర్యాల పట్టణంలో ఈ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అట్లాగే ఈ హెచ్బీస్, ముఖ్యంగా హెచ్బీ బై నైట్ ఎక్కువైతున్నాయి, అట్లాగే హెచ్బీ బై డేలు కూడా అవుతున్నాయి. ఈ సస్పెక్ట్స్ను, తర్వాత ఈ క్రిమినల్స్ను పట్టుకోవడంలో ఉద్దేశంలో పట్టుకోవడం కోసం అని చెప్పేసి ఈ యొక్క ఆపరేషన్ చేయడం జరిగింది. అట్లాగే ఈ గుడుంబ అనేది ఈ మంచిర్యాల పట్టణము తర్వాత సరౌండింగ్స్లో ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో దాన్ని కంట్రోల్ చేయాలి అంటే మేము దీనిలో భాగంగా ప్రతి సర్కిల్ హెడ్ క్వార్టర్లో డైలీ ఈ గుడుంబాను కంట్రోల్ చేయాలని చెప్పేసి తాండాస్లలో, అడవిలో ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో అక్కడ రేడ్స్ చేస్తున్నాము.